భారతీయ కార్పొరేట్ రంగం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. గత కొద్ది నెలలుగా భారతీయ దిగ్గజ కంపెనీలు విదేశీ సంస్థలను చేజిక్కించుకోవడానికి బిలియన్ల డాలర్లు కుమ్మరిస్తున్నాయి. ఇటీవల సన్ ఫార్మా ఏకంగా $11.75 బిలియన్ అమెరికాకు చెందిన ఆర్గనన్ సంస్థను కొనుగోలు చేయడం ఇందులో ఒక భాగమే. 2 దశాబ్దాల క్రితం టాటా గ్రూప్ జరిపిన గ్లోబల్ షాపింగ్ జ్ఞాపకాలను ఈ సరికొత్త ట్రెండ్ గుర్తు చేస్తోంది. అయితే అప్పటికీ భారతీయ కంపెనీల వ్యూహాల్లో చాలా మార్పు కనిపిస్తోంది. అసలు మన దేశీయ కంపెనీలు భారత్లో కాకుండా విదేశాల్లో ఎందుకు ఇంతలా పెట్టుబడులు పెడుతున్నాయి? దీని వెనుకున్న ఆర్థిక కారణాలేంటి? చూద్దాం సాక్షి టీవీ ప్రత్యేక కథనంలో. భారతీయ ఫార్మా దిగ్గజం సన్ ఫార్మాస్యూటికల్స్, అమెరికాకు చెందిన మహిళల ఆరోగ్య బయోసిమిలర్స్ సంస్థ ఆర్గానన్ అండ్ కోను దాదాపు $12 బిలియన్ కొనుగోలు చేసి అంతర్జాతీయ మార్కెట్ను షాక్కు గురి చేసింది. గత 20 ఏళ్లలో ఒక భారతీయ కంపెనీ చేసిన అతిపెద్ద విదేశీ కొనుగోలు ఇదే కావడం విశేషం. ఒక్క సన్ ఫార్మా మాత్రమే కాదు, గత కొన్ని నెలలుగా భారత్కు చెందిన పలు కంపెనీలు అంతర్జాతీయంగా భారీ డీల్స్ కుదుర్చుకున్నాయి. ఇటలీకి చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ ఐవేకోను టాటా మోటార్స్ $4.4 బిలియన్ దక్కించుకోగా, ఐటీ రంగంలో కోఫోర్జ్ సంస్థ సిలికాన్ వ్యాలీకి చెందిన ఏఐ కంపెనీ ఎన్కోరాను కొనుగోలు చేసింది. అటు బజాజ్ గ్రూప్ సైతం గ్లోబల్ ఇన్సూరెన్స్ దిగ్గజం అలియాన్జ్లో 23% వాటాను సొంతం చేసుకుంది. ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ గ్రాండ్ థాంటన్ గణాంకాల ప్రకారం 2025లోనే 162 భారతీయ కంపెనీలు విదేశీ కొనుగోళ్ల కోసం $18 బిలియన్ పైగా ఖర్చు చేశాయి. ఇది మునుపటి ఏడాదితో పోలిస్తే ఏకంగా 34% ఎక్కువ. ప్రస్తుత ఏడాది ప్రథమార్థంలోనే ఈ డీల్స్ విలువ $15 బిలియన్ దాటే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2 దశాబ్దాల క్రితం కేవలం తమ గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ను పెంచుకోవడం కోసం టాటా వంటి సంస్థలు జాగ్వార్ ల్యాండ్ రోవర్, కోరస్ స్టీల్స్ వంటి ప్రతిష్టాత్మక ఆస్తులను కొనుగోలు చేశాయి. కానీ ఈసారి ట్రెండ్ మారింది. ఇప్పుడు కేవలం బ్రాండ్ ఇమేజ్ కోసం కాదు, వ్యూహాత్మక సాంకేతికత, R&D నైపుణ్యాలు, గ్లోబల్ సప్లై చైన్ ను కాపాడుకోవడం కోసమే భారతీయ కంపెనీలు పాశ్చాత్య దేశాల వైపు చూస్తున్నాయి. మరోవైపు దేశీయంగా ప్రైవేట్ రంగ పెట్టుబడులు మందగించడం కూడా దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కోవిడ్ తర్వాత టాప్ 500 భారతీయ కంపెనీల లాభాలు ఏటా 30% పైగా పెరిగినప్పటికీ దేశీయంగా కొత్త మూలధన సృష్టి నిరాశాజనకంగానే ఉందని ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ స్వయంగా ఆందోళన వ్యక్తం చేశారు. భారత్లో పెట్టుబడులు పెట్టాలని ప్రభుత్వం పదే కోరుతున్నప్పటికీ పారిశ్రామికవేత్తలు మాత్రం విదేశాల వైపే మొగ్గు చూపుతున్నారు. అమెరికా వంటి దేశాల్లో పారిశ్రామిక భూములు దాదాపు ఉచితంగా లభించడం, వర్కింగ్ క్యాపిటల్ సులభంగా దొరకడమే దీనికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. రూపాయి విలువ ప్రతి దశాబ్దానికి డాలర్తో పోలిస్తే 40% క్షీణిస్తుండటంతో తదుపరి తరం కార్పొరేట్ వారసులు తమ ఆస్తులను విదేశీ కరెన్సీలో ఉంచుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ బలహీనమైన డిమాండ్, ఉపాధి కొరత, గ్లోబల్ ఎనర్జీ షాక్, ఏఐ ముప్పు వంటి సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ అనిశ్చితి నుంచి తప్పించుకోవడానికి, వ్యాపారాలను వైవిధ్యపరుచుకోవడానికి భారతీయ కంపెనీలు విదేశీ మార్కెట్లను రక్షణ కవచంగా వాడుకుంటున్నాయి. డాలర్ల ప్రవాహాన్ని దేశంలోనే ఉంచి దేశీయ వృద్ధిని పెంచాలని కేంద్ర ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇండియా ఇంక్ మాత్రం గ్లోబల్ మార్కెట్ వైపే పరుగులు తీస్తోంది.